హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సేవలకు వెన్నెముకగా నిలిచే మీ సేవా కేంద్రాలు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సాంకేతిక హంగులు నద్ది వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో ఐటీ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 36 గంటల పాటు సర్వర్లు అందుబాటులో ఉండవని అధికారులు స్పష్టం చేశారు. మీ సేవ పోర్టల్లో కొత్త సాఫ్ట్వేర్ వర్షన్ను అప్లోడ్ చేయడం, డేటా సెంటర్ల వార్షిక నిర్వహణ పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడింది. శుక్రవారం రాత్రి నుంచే ఈ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. దీనివల్ల రాష్ట్రంలోని అన్ని మీ సేవా కేంద్రాలతో పాటు ఆన్లైన్ ద్వారా చేసుకునే దరఖాస్తులు కూడా నిలిచిపోయాయి. ఆదివారం ఉదయం 8 గంటల తర్వాత మీ సేవ వెబ్సైట్ తిరిగి యాక్టివ్ అవుతుంది. సో సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత సోమవారం ఉదయం నుంచి ప్రజలు యథావిధిగా అన్ని రకాల సేవలను పొందొచ్చు. ఈ 36 గంటల విరామ సమయంలో కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, భూమి రికార్డులు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఇతర ప్రభుత్వ దరఖాస్తులు ఏమాత్రం సాధ్యపడవు. ముఖ్యంగా వివిధ పోటీ పరీక్షలు లేదా సంక్షేమ పథకాలకు గడువు ముగియనున్న అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని కూడా అధికారులు సూచించారు. సో సర్వర్ల సామర్థ్యాన్ని పెంచడం వల్ల భవిష్యత్తులో వెబ్సైట్ హ్యాంగ్ అవ్వడం లేదా లావాదేవీలు విఫలం కావడం వంటి సమస్యలు తగ్గుతాయని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు. అత్యవసర పనులు ఉన్నవారు సోమవారం ఉదయం వరకు వేచి చూడాల్సిందే.